రాహుల్ గాంధీ పిలుపులో ప్రజా ఉద్యమంలో ఓట్ చోరీ సంతకాల కార్యక్రమం చేపట్టామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మం నగరంలో ఓట్ చోరీ గద్దె చోట్ పేరుతో క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని మంత్రి తుమ్మల జెండా ఊపి ప్రారంభించారు. మోడీ సర్కార్ రాజ్యాంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఓట్ చోరీ ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అప్రజాస్వామికంగా ఓటు హక్కును కూడా హరించి బీజేపీ పార్టీ నిర్వహిస్తున్నటువంటి ఈ దురాగతానికి అడ్డుకట్ట వేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం ఇచ్చినటువంటి పిలుపు మేరకి నిన్న ఒకే రోజు ఖమ్మం నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ఎన్ని పనులున్నా కూడా మీరు ఇంటింటికి వెళ్ళి ఆ ఉద్యమానికి ఆలంబనగా నిలిచినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా నియోజకవర్గం మొత్తం ఒకే రోజు సంతకాలు చేసినటువంటి కీర్తి, గౌరవం, మర్యాద ఖమ్మం పట్టణ కాంగ్రెస్ నాయకులకి, నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులకి దక్కింది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ, భవిష్యత్తులో భారతదేశంలో ఉండే ప్రతి పౌరుడు ఓటు హక్కు వినియోగించుకునేటట్టుగా ఈ ఉద్యమం ఉండాలి, ఈ ప్రజాస్వామ్యం బతకాలి అంటే అందరికీ ఓటు ఉండాలి అనేటటువంటి తలంపుతోటి రాహుల్ గాంధీ గారు ప్రవేశపెట్టారు. కాబట్టి ఈ మంచి కార్యక్రమానికి నాంది పలికినటువంటి ఖమ్మం నియోజకవర్గ ప్రజలందరికీ, కాంగ్రెస్ పార్టీ నాయకులకి, అదేవిధంగా కష్టపడ్డటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ దేశంలో అప్రజాస్వామికంగా